సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లిలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థులపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో కలవబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ వ్యవహారాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్ కూడా చేసుకొచ్చారు. ఆ ఫీల్డ్ విజిట్ లో జరిగిన సంఘటనలు కావచ్చు, తన దగ్గర ఉన్న రిపోర్ట్ ని చంద్రబాబుకి ఇవ్వబోతున్నారు. అక్కడ ఏ విధంగా డిపార్ట్మెంట్ అంతా కూడా స్మగ్లర్స్ తో కుమ్మక్కైంది, దీని వెనక రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది రాజకీయ నేతలు కూడా ఈ స్మగ్లింగ్ వెనక ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైతే ఆ రోజు తాను పర్యటించిన సమయంలో అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, పోర్టు అధికారులు కూడా ఎవరూ సహకరించలేదు. ఇది మొత్తం కూడా ఒక మాఫియాలాగా వ్యవహరిస్తుంది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఇమిడి ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదైతే ఒక నిఘా వ్యవస్థ కొరబడింది ఆ పోర్టులో అని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా చాలా కాలంగా కాకినాడ పోర్టుపై దృష్టి పెట్టారు. ఆయన కూడా రివ్యూస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సవివరమైన నివేదిక, అంటే తన దృష్టికి వచ్చిన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ పోర్టు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొత్తాన్ని కూడా వారంతా కూడా చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇక్కడి నుంచి వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా విదేశాలకి పంపిస్తూ స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్ల సంపదని దోచుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా గత 3 సంవత్సరాల నుంచి కూడా 50,000 కోట్ల బియ్యాన్ని వాళ్ళు అక్రమ రవాణాగా విదేశాలకు పంపించడం పరిస్థితిని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అదే కాకుండా కొన్ని అంశాలు కూడా ఇక్కడ రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా వెళ్లారు, ప్రధాని మోడీని కలిశారు, పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్రం అండ అవసరం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబుకి వివరించబోతున్నారు. అదేవిధంగా రాజ్యసభ అభ్యర్థుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి రాజీనామా చేసిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. దీనికి ఉప ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి 3 కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. కూటమి తరపున ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనే అంశం గురించి కూడా చర్చించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నాగబాబు కూడా రేసులో ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ తర్వాత నాగబాబు ట్వీట్ చేశారు, ఈసారి రాజ్యసభ రేసులో లేను అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ 3 సీట్లు ఎవరికి ఇవ్వాలి, కూటమిలో ఎటువంటి పంపకాలు ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఒకటి బీజేపీ, ఒకటి టీడీపీ, ఒకటి జనసేనకి ఇస్తారనే ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాత ఈ అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిసెంబర్ 10వ తారీఖు వరకు నామినేషన్లకి ఆఖరి తేదీగా మనకి కనిపిస్తుంది. ఈ లోపు దీనికి సంబంధించిన సర్దుబాట్లు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ తాజా రాజకీయ పరిణామాలన్నింటిపై కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చిస్తారని తెలుస్తోంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.